ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే నా బైక్ సర్వీస్కి అయితే పోతున్నాను అనమాట. సో నా బైక్ సర్వీస్ వచ్చి థర్డ్ సర్వీస్ అనమాట. ఈరోజు థర్డ్ సర్వీస్. ఇది థర్డ్ సర్వీస్కి 10,000 కిలోమీటర్స్కి మనం పోవాలి. కానీ నా కిలోమీటర్స్ వచ్చి 8,800 అయింది. కానీ మంత్స్ అయిపోయింది, టైం అయిపోయింది. వాళ్ళప్పుడే మనకి కాల్ చేసినారు, సర్వీస్ టైం అయింది రమ్మని. నేనైతే అనంతపూర్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను. అనంతపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. హైవేలో ఉన్న బైపాస్ రోడ్లోది. అంటే పెట్రోల్ను కొట్టించేసాను అనమాట. ఒకసారి ఇప్పుడు థర్డ్ సర్వీస్కి ఎంత బిల్ అవుతుందో చూద్దాం. సెకండ్ సర్వీస్ అయితే నాకు 1100 పడింది. ఫస్ట్ సర్వీస్ 1100. థర్డ్ సర్వీస్ ఎంత వస్తుందో చూద్దాము. అలాగే రీసెంట్గా నేనైతే వండర్లా వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిపి. అది కూడా వీడియో అప్లోడ్ చేసినాను. మీలో ఎవరైనా వీడియో చూడకపోతే డైరెక్ట్ వీడియో అయితే చూడండి పోయి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మనకైతే ఇప్పుడు సబ్స్క్రైబర్లు 441 ఉన్నారు. బాగానే పెరిగినారు నాకైతే. అయితే మనం హైవేకి అయితే రీచ్ అయిపోయినాము. ఇది అయితే అనంతపూర్ హైవేకి అయితే ఎక్కినాము. ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మన షోరూమ్కి అయితే. ఈ మధ్య నేనైతే రైడ్స్ ఏం చేయడం లేదు, మనకంతా షాప్లోనే సరిపోతుంది. మనకి బైకునే ఎక్కువ తీయడంలే బయటికి. ఎంతున్నా షాపు ఇల్లు అంతే. ఏదైనా రైడ్స్ చేద్దామన్నా మనకి రైడ్స్ చేద్దామంటే టైం దొరకలే. అయిపోయినాము. సో ఇంకా షోరూమ్ అయితే ఇంక నుంచి దగ్గరే, డిమార్ట్ పక్కనే ఉంటుంది. ఇంకా మనం అయితే టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ కూడా పోదాము. బైక్ పెట్టేసి తర్వాత టిఫిన్కి అయితే వెళ్తాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చినాం అన్నమాట. తోడులేంది అక్కడికి పోలేం కదా, అట్లని పిలుచుకొని వచ్చేసాను. అలా అయితే వచ్చేసినాము షోరూమ్కి వచ్చేసాం అనమాట. ఇదే డిమార్ట్ పెద్దగా ఉంది. క్లోజ్ చేసినారు షోరూమ్. క్లోజ్ చేసినారు. అడుగుదామా పోయి. షోరూమ్ అయితే క్లోజ్ ఉంది, చూద్దాం లోపలికి పోయి. రాసుకుంటున్నాడు. షోరూమ్కి అయితే వచ్చేసినాం. మేమైతే బండి కొంటున్నావా? ఎట్లా అన్ని క్లాసిక్ బండ్లు రెడీగా ఉన్నాయి అనంతపూర్లో. వర్గం కావాలంటే వచ్చేసేయండి, బుకింగ్ చేసుకోండి. క్లాసిక్ బండ్లు అయితే డెలివరీ ఫాస్ట్గా వస్తున్నాయి. బైక్ అయితే ఇచ్చేసామంట సర్వీసింగ్కి. అరౌండ్ కాస్ట్ వచ్చి 1500 అవుతుందంట. సో
మన బైక్ వచ్చి 4 అవుతుందంట ఇచ్చేకి, ఈవినింగ్ 4 అవుతుందంట ఇచ్చేకి. అంతలోపు మనం టైం పాస్ చేయాలి ఇక్కడే అనంతపురం అంతా. మేమైతే మహేంద్ర షోరూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఎందుకంటే హిమాలయ షోరూంలో అయితే వెయిటింగ్ హాల్ ఉండదు. ఈ మహేంద్ర షోరూంలో అయితే మనకు వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఏసీ ఉంటుంది అనమాట. గంట కొట్టి ఇస్తారనమాట. మన బండి ఆడ సర్వీసింగ్ ఆడ పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాము. ఏసీ ఉంటుంది, వెయిటింగ్ హాల్, టీవీని మూవీ చూసుకునేలాగా అన్నీ ఉంటాయి అనమాట. గంట కొట్టి వాటర్ బాటిల్ ఇస్తాడు. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చినాము. ఇప్పుడైతే ఇది హిమాలయ షోరూమ్కి అయితే వెళ్ళిపోతాను. బండి అయితే రెడీ అయి ఉంటుంది ఈ పాటికి. చూసి అలానే బిల్ ఎంత ఏందో చూసి చెప్తాము. మన బండి అయితే రెడీ అయిపోయింది. వాటర్ సర్వీసింగ్ కొట్టేసినారు అనమాట. సో మనం అయితే బిల్డింగ్ దగ్గర పోవాలి. ఇప్పుడు బండ్లు చూసినారా, హిమాలయ బండ్లు అయితే వచ్చినాయి. క్లాసిక్, అదే రాయల్ క్లాసిక్ అయితే అన్ని క్లాసిక్లు ఉన్నాయి అంటారు. బైక్లు అయితే తాగి దిగుతున్నాయి. మనమైతే ఇంటర్సెప్టర్ అయితే ప్లానింగ్ ఉంది, 650 ఇంటర్సెప్టర్. జీటీ మీద అస్సలు లేదు. హిమాలయ రెడీగా ఉంది, డెలివరీకి ఉంది, డెలివరీకి రెడీగా ఉంది బండి. ఇప్పుడే బండి సర్వీస్ అయిపోయింది. బిల్లు తీసుకున్నాను అనమాట. క్యాష్ కౌంటర్లో బిల్ పే చేసి మనం బండి అయితే తీసుకొని వెళ్ళిపోతాము. బిల్లు వచ్చి 1158 అయింది. థర్డ్ సర్వీస్ కాస్ట్ అంటే ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ సేమ్ అదే కాస్ట్ అయిపోయింది. ఏం రెగ్యులర్గా ఏం లేవు, ఓన్లీ ఆయిల్ చేంజ్ అదొకటే ఉంది. మేజర్ చిన్నవే. ఆయిల్ వేసుకోండి సార్. ఉంది, చేతిలో ఉందన్నా వాడడం లేదు. ఇప్పుడైతే మనమైతే బండి తీసేసుకున్నాము. టైం వచ్చి 2 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. సో కాస్ట్ వచ్చి 11,158 అయితే అయింది కాస్ట్. సర్వీస్ అయితే అంత బాగానే ఉంది, బాగా చేసినారు. సో మీకు ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.